మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. breast cancers because that's the highest number of breast cancer is very common in India especially. Breast cancer వచ్చిన ప్రతి women కి అసలు చాలా మంది women especially after these kind of surgeries they stop working. సర్జరీ చేయించుకున్నప్పుడు we can reconstruct the breast again. It will look absolutely normal. చిన్న పిల్లలే ఈవెన్ మేము the least we operate is for a ప్లాస్టిక్ సర్జరీ అంటే భయపడతారు. ఎక్సర్సైజ్ చేయడం వల్లనో లేదా పర్టిక్యులర్ డైట్ తినడం వల్లనో బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫీల్ ఏంటి ఇలా అయిపోయాను, ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని. First person to even start plastic surgery is in India. ఖర్చు పెట్టుకోవడానికి కోట్లు ఉంటే తప్ప కాస్మెటిక్ సర్జరీ చేయించుకోకూడదు. Very wrong. హలో, అందరికీ స్వాగతం. మనం ప్రతిరోజు 2 విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అదే అందం, ఆరోగ్యం. మరి ఆరోగ్యం అనేది మనం కంటిన్యూస్గా ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ కాబట్టి కాస్త బోరింగ్గా అనిపించినా దాన్ని వదిలేసిన వాళ్ళు ఉంటారేమో, కానీ అందం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఉదయం లేచిన దగ్గర నుంచి అద్దంలో మనల్ని మనం చూసుకుని నిద్రపోయే వరకు దాని గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి అందం గురించి మాట్లాడినప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి కాస్మెటాలజీ, డర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ రకరకాల టర్మ్స్ అనేవి వచ్చేసాయి కదా. ఆ టర్మ్స్ అన్నిటి గురించి కాస్త అవగాహన ఈరోజు తెచ్చుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎస్వి కిన్నెరా రెడ్డి గారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఆన్ టు ద షో. మై ప్లెజర్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఇందాక నేను చెప్పినట్టుగా అందం గురించి ద వే వి లుక్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెరిగిపోయింది కదా. యాజ్ అ డాక్టర్ వర్కింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? సో నాట్ జస్ట్ బ్యూటీ అండి, మోస్ట్లీ మీరు చూసినట్లయితే పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. రైట్. సో ఇదివరకు కంటే కూడా బికాస్ ఆఫ్ ది ఆన్లైన్ మీటింగ్స్ కానివ్వండి లేదా ద జెన్జీ పీపుల్ వీళ్ళ మెంటాలిటీస్ ప్రకారం కానీ లేదా అ లాట్ ఆఫ్ జాబ్స్ ఆర్ ఆల్సో డిమాండింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్. కరెక్ట్. సో అందుకని చాలామంది ఏదైనా చిన్న లోపం ఉన్నా కానీ దాన్నే భూతద్దంలో చూసుకొని ఇదేదో ప్రాబ్లం ఉంది అని చెప్పి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా డ్రాప్ అయిపోతున్నాయి. దాట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ రిఫ్లెక్టింగ్ ఇన్ దేర్ వర్క్ ఆల్సో, అవుట్కమ్స్లో చూసినట్లయితే. సో అదొక రీజన్. అండ్ ఫంక్షనలీ ఆల్సో ఇదివరకు కంటే కూడా ఇప్పుడు యూనో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏజింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయి దానివల్ల లిటరలీ నాట్ జస్ట్ కాస్మెటిక్ బట్ ఫంక్షనలీ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద బాడీ. దానికోసం కూడా ఎక్కువగా కాస్మెటిక్ సర్జరీని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ అవేర్నెస్ ఇంక్రీజ్ అయింది ముందు కంటే కూడా ఇప్పుడు. సో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, టాకింగ్ టు అస్, taking our opinion and going forward boldly for the surgeries. Yeah, and it feels very good. I'm pretty sure as the person working in that profession it must feel very good. Yes. మీ ప్రొఫైల్ చూస్తే కనుక it says reconstructive and aesthetic surgery. కొంచెం ఎలాబరేట్ చేస్తారా? What is it all about? Yeah, so plastic ఏంటంటే it's not just plastic surgery, it's plastic, reconstructive and aesthetic surgery. So plastic and reconstructive is like మేము head to toe every part of the body. ఇఫ్ ఇట్స్ డ్యామేజ్డ్ ఐదర్ క్యాన్సర్ వల్లనో లేదా ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత బాడీ పార్ట్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే వి రీకన్స్ట్రక్టెడ్ బ్యాక్. ఈవెన్ పుట్టుకతో వచ్చే లోపాలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. ఎస్, డెఫినెట్లీ. సో చిన్న పిల్లలే ఈవెన్ మేము ద లీస్ట్ వి ఆపరేట్ ఇస్ ఫర్ అ 3 months old కిడ్. ఓకే. సో 3 నెలల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ వరకు కూడా ఎనీ ప్రాబ్లమ్ దట్ హ్యాపెన్స్ క్యాన్సర్ వల్ల కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఏ లోపం ఉన్నా కానీ వి రీకన్స్ట్రక్టెడ్ బ్యాక్. ఓకే. సో వేరే సర్జన్స్, ఆర్థోపెడిషియన్స్, క్యాన్సర్ సర్జన్స్ ఆ పార్ట్ని తీసేసిన తర్వాత దాన్ని మేము మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అలాగే బర్న్స్
ఫైర్ బర్న్స్ కానీ క్రాక్ బర్న్స్ కానీ దివాళీ టైమ్స్లో అట్లా ఎలక్ట్రిక్ బర్న్స్ కానీ వాటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఆ woundsని కూడా. ఆల్ దట్ ఫాల్స్ అండర్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్. అండ్ దెన్ there's this new aesthetic surgery which is booming up a lot. అదేంటంటే ప్యూర్ కాస్మెటిక్ సర్జరీస్, లైపోసక్షన్స్, బాడీ కాంటోరింగ్ చేయడము, ఫేస్ రిలేటెడ్ సర్జరీస్, ఐలిడ్, నోస్ ఇవన్నీ చేయడము, బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్. సో దీస్ ఆర్ ప్యూర్ కాస్మెటిక్. సో హెడ్ టు టో వీ డీల్ విత్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ అంటే ఆన్ టు ద స్కిన్, yes, నథింగ్ yes, ఇన్సైడ్ we ద are just బాడీ skin deep. ఆర్గన్స్. Yeah, most of the time we are skin deep. చాలా వెరీ రేర్లీ we enter inside the body అన్నమాట. ఓకే సో ఈవెన్ లైపోసెక్షన్ ఇస్ స్కిన్ డీప్. జస్ట్ స్కిన్ డీప్ అంతే, ఫ్యాట్ మాత్రమే తీస్తాం కాబట్టి we don't enter into the internal organs, abdominal cavity లోపలికి వెళ్ళాము. ఓకే సో బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద టాపిక్, బూమింగ్ కెరియర్ అన్నారు కదా, ఎస్థెటిక్ సర్జరీ అనేది, అంటే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఇది? Yeah, so I am, very creative person in general, and I always wanted to be a surgeon. So surgery gives me that adrenaline rush laga. So when I was training MBBS appudu I chose surgery. And general surgery lo masters finish chesin tarvata I wanted something koncham with a vast field anamata. Just one particular organ of the body kakunda I wanted to deal with a vast part. And plastic lo entante it's more about your creativeness. Ipudu mathematics lo formulas laga there is no particular fixed protocol that we have to do. It's all about your creativity anamata. So etla reconstruct chestamu annadi it is very artistic way. ఆ మొమెంట్ లో కూడా you can probably change on everything. table we change everything. ముందు ప్లాన్ ఒకటి చేసుకుంటాం, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ ఉంటాయి. ఆన్ టేబుల్ వీ మైట్ చేంజ్ అవర్ ప్లాన్స్. సో అక్కడ మన క్రియేటివిటీ ఎలా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ పేషెంట్ సేఫ్టీ ఉన్న ఆప్షన్స్ తో బట్టి వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ వీ కెన్ గివ్ అన్న దాన్ని బట్టి వీ చేంజ్ ద ప్లాన్స్. సో అసలు ఆ ప్లాస్టిక్ అనే వర్డ్ కూడా ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ నేమ్ కాల్డ్ ప్లాస్టికోస్, గ్రీక్ లో. అంటే ఇట్ మీన్స్ టు మోల్డ్. అంటే క్లే ఉంటుంది, దాన్ని మనం ఎలా అయితే మోల్డ్ చేస్తామో అలా మనము ఒక టిష్యూని దాన్ని మోల్డ్ చేస్తాం కాబట్టి ప్లాస్టిక్ అన్న వర్డ్ వచ్చింది. That is where not that you use actually plastic. Absolutely not. So అసలు ప్లాస్టిక్ అనేది వాడము. సో ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ప్లాస్టిక్ వర్డ్, ఇది ప్లాస్టికోస్ నుంచి అనమాట. సో ఎలా మోల్డ్ చేస్తాం టిష్యూస్ మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని. సో దట్ ఈస్ అ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్. సో డైలీ వెన్ వీఆర్ ఆపరేటింగ్ మాకు ఆ స్ట్రెస్ ఉండదు, బికాస్ వీఆర్ it's a play actually. We are playing around with our creativeness, and then when we give that nice outcome to the patient, the satisfaction that we get is very good when we see that smile in the patient. So and వాళ్ళు just ఒక సర్జరీ అనే కాదు, వాళ్ళ బ్యూటీని రీకన్స్ట్రక్ట్ చేయడం కాదు, we also end up giving a lot of confidence to them. So that's why I chose plastic surgery. మీరు చెప్పినట్టు ఐ థింక్ ఈ ఫీల్డ్ లో క్వాంటిఫైబుల్ రిజల్ట్స్ ఆర్ మోర్. ఇప్పుడు మీరు లోపల ఎక్కడో సర్జరీ చేసినప్పుడు ఏదో ఆర్గన్ తీసారంటే మీరు చెప్తే నమ్మడం తప్ప పేషెంట్ కి అంతకుమించి ఏం తెలియదు. ఎక్స్రేలో మహా అయితే ఏమో తెలుస్తుందేమో, లేకపోతే ఎంఆర్ఐలో తెలుస్తుంది. బట్ ఫర్ దిస్ ఇట్స్ యాక్చువల్లీ రైట్ ఆన్ ద ఫేస్, ఇట్స్ విజిబుల్ ఫర్ యూ, అండ్ పీపుల్ విల్ యాక్చువల్లీ కమ్ అండ్ టెల్ యూ, చెప్తారు బాగుంది, ఇప్పుడు బాగున్నావు, లేకపోతే నౌ యూ లుక్ గుడ్. లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు అబ్బా చాలా బాగుంది, నువ్వు ఎలా అయిపోతావు అని అనుకున్నాను, బట్ స్టిల్ యూ లుక్ ద సేమ్ అని. సో ఆ ట్రామా వల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికలీ అది అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఎమోషనలీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో. అండ్ కంప్లీట్లీ సమ్టైమ్స్ పీపుల్ గోయింగ్ టు డిప్రెషన్. చాలా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి ప్లాస్టిక్ సర్జరీ అనే ఆప్షన్ తెలియక వాళ్ళు ఆప్ట్ చేయక ఆ డిస్ఫిగర్మెంట్తో కొన్ని ఇయర్స్ తరబడి అలా ఉండి తర్వాత because of somebody's suggestion or something, when they come up to us and then when we reconstruct it back, asalu the shift in their mental confidence levels, and in fact even adi కెరియర్ లో కూడా ఒక షిఫ్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇట్ ఈస్ అన్బిలీవబుల్, టర్నింగ్ పాయింట్ లా ఉంటుంది డెఫినెట్లీ. అండ్ చాలా మంది అంటారు, అయ్యో మాకు అసలు ఈ ఆప్షన్ ఉందని తెలీదు, ఐ లివ్డ్ విత్ దిస్ ఫర్ లాస్ట్ 10 years అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. సో దట్స్ రియల్లీ అ వెరీ లైఫ్ చేంజింగ్ థింగ్ అన్నమాట. రైట్, బికాజ్ యూ టాకింగ్ అబౌట్ లైఫ్ చేంజింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
క్యాన్సర్ ఇస్ లైక్ లైఫ్ చేంజింగ్ అగైన్. ఒక్కసారి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని తెలిసిన తర్వాత పీపుల్ గోయింగ్ టు డిప్రెషన్. ఇంకా ఎస్పెషలీ ఫర్ విమెన్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రెస్ట్ క్యాన్సర్స్, బికాస్ దట్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ క్యాన్సర్స్ లో. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, బట్ చాలా మందికి తెలియదు దట్ ఇట్ కెన్ బి డన్ అని చెప్పి. కెన్ యు ఎలాబరేట్ ఆన్ దట్? యా, సో అన్ఫార్చునేట్లీ అండి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వెరీ వెరీ కామన్ ఇన్ ఇండియా ఎస్పెషలీ. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ప్రతి ఉమెన్కి ఇట్స్ నాట్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆర్గన్, అండ్ యునో ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఫెమినిజం, రైట్? సో బ్రెస్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. సో దానికి ఏంటంటే వన్స్ ద బ్రెస్ట్ ఈస్ రిమూవ్డ్, మాస్టెక్టమీ అయిన తర్వాత, వెన్ ఇట్ ఈస్ నాట్ రీకన్స్ట్రక్టెడ్, యూ విల్ సీ అ లాట్ ఆఫ్ ఉమెన్ మామూలుగానే వాళ్ళు వంటగది దాటి బయటికి రారు. ఇంకా ఇమాజిన్ సంబడి విత్ సో మచ్ ఆఫ్ డిస్ఫిగర్మెంట్ ఫర్ దర్ బ్రెస్ట్, దే విల్ నాట్ స్టెప్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయరు. యునో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతారు. ఐ హావ్ సీన్ డెఫినెట్లీ. అసలు చాలా మంది యునో వర్కింగ్ విమెన్ ఎస్పెషలీ ఆఫ్టర్ దీస్ కైండ్ ఆఫ్ సర్జరీస్, వాళ్ళు సోషల్ ఎంబారస్మెంట్ వల్ల దే స్టాప్ వర్కింగ్, దే స్టే బ్యాక్ హోమ్. That is inka emotionally they go down, right? Already cancer, on top of that there is a disfigurement physically, and then emotionally you're down, financially you go down because you're not independent financially anymore. Ila multiple reasons untai. So solution is very simple. Surgery చేయించుకున్నప్పుడు we can reconstruct the breast again. It will look absolutely normal. And the same way as previous. Same way as previous. So of course oka 90 to 95% similarity తీసుకురాగలుగుతాం. Only a 5 to 10%. And మీరు once you're you know out of the treatment and complete recovery అయిన తర్వాత అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది, సర్జరీ జరిగింది అనే విషయం కూడా మర్చిపోతారు లిటరలీ. ఒకవేళ లేదు అంటే ఇఫ్ యువర్ బ్రెస్ట్ ఇస్ నాట్ రీకన్స్ట్రక్టెడ్, వోంట్ దట్ రిమైండ్ యూ ఎవ్రీ సింగిల్ డే? మిర్రర్లో చూసుకున్న ప్రతి రోజు అది మిమ్మల్ని ఇట్ విల్ ఈట్ యూ అవే యువర్ కాన్ఫిడెన్స్. క్యాన్సర్ దట్ ఈస్ ఎక్స్టర్నల్లీ విజిబుల్. దేర్ ఆర్ మెనీ. ఇప్పుడు ఫేస్ మీద కానివ్వండి, లిప్ ఆర్ ఓరల్ క్యాన్సర్స్ చాలా ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్స్టర్నలీ వాట్ ఎవర్ క్యాన్సర్స్ ఆర్ విజిబుల్ ఎక్స్టర్నలీ, దోస్ హ్యావ్ టు బి రీకన్స్ట్రక్టెడ్ బై అ ప్లాస్టిక్ సర్జన్. అదర్వైజ్ అది ఇట్ విల్ జస్ట్ ఈట్ యువర్ కాన్ఫిడెన్స్ అవే అసలు టోటలీ. కానీ అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇస్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఎవరు చెప్పరు కదా, దే స్టాప్ ఇట్ మాస్టెక్టమీ. యా, సో ఎలా ఉంటుందంటే క్యాన్సర్ అని తెలిసిన వెంటనే వాళ్ళు దే బికమ్ సో లో, సరే దీని నుంచి బయటపడి బతికితే చాలు అని అనుకుంటారు. మళ్ళీ ఇంకో ప్లాస్టిక్ సర్జరీ అని, ఇంకా వాట్ ఇన్ దేర్ మైండ్ ఆల్రెడీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యునో మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ద సొసైటీ. సో ప్లాస్టిక్ సర్జరీ అంటే భయపడతారు. ఇప్పుడు ఇదే ఒక ప్రాబ్లం అంటే మళ్ళీ దీనికి ఇంకా అవసరమా అన్నట్టు. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది భయపడతారు. ద ఉమెన్ హూస్ అండర్ గోయింగ్ దిస్ మాస్టెక్టమీ, వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ అ డెసిషన్ ఆ టైంలో. ఆల్రెడీ దే ఆర్ సో లో, సో దే వోంట్ బీ ఇన్ అ పొజిషన్. ఐ థింక్ ఇట్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ద ఆంకో సర్జన్ టు టెల్ దెమ్ దట్ push them to యా దెర్ ఇస్ అనదర్ రీకన్స్ట్రక్షన్, ఇది ఇంకా మీకు హెల్ప్ అవుతుంది అని వాళ్ళు చెప్పాలి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ టేక్ దట్ కాల్, బికాస్ పేషెంట్ ఆల్రెడీ చాలా లో ఉంటారు. ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళు దే విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు టేక్ అ కాల్ ఆ టైంలో. సో ఐ థింక్ యాజ్ డాక్టర్ in healthcare it is definitely the responsibility of an oncosurgeon to tell reconstruct చేయించుకోండి అని చెప్పాలి. That's why we keep stressing it to our oncosurgeons that please involve us. Yeah. So not just taking care of the physical ailment part but also the emotional definitely health. Yeah. So ఇప్పుడు there is so much of advancement అండి ఇప్పుడు టెక్నిక్ వైజ్ కానివ్వండి, టెక్నాలజీ వైజ్ కానివ్వండి, the skill the doctors have. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది మళ్ళీ ఇంకొక సర్జరీ కాకుండా ఆన్ ద సేమ్ డే వెన్ ద ఆంకో సర్జన్ రిమూవ్స్ ద క్యాన్సర్, సేమ్ సర్జరీలో అండర్ ద సేమ్ అనస్థీషియా వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ బ్యాక్. జస్ట్ అ కపుల్ ఆఫ్ అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. యా, సో సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ దీని నుంచి బయటపడ్డాక కీమో, రేడియేషన్ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మీరు ఆప్షన్ ఇచ్చినా దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద హాస్పిటల్. ఇట్ ఈస్ అ వెరీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అసలే క్యాన్సర్ మళ్ళీ
డైలీ హాస్పిటల్స్ చుట్టూ తిరగాలంటే వాళ్ళు ఫెడప్ అయిపోయి ఉంటారు అప్పటికే. సో ఆన్ ద సేమ్ డే రీకన్స్ట్రక్ట్ చేసినట్లయితే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ క్యాన్ డూ ఇట్. వెరీ మైనర్ కేసెస్, హై రిస్క్ కేసెస్లో వీ ప్రిఫర్ నాట్ టు డూ ఇట్ ఆన్ ద సేమ్ స్టేజ్, బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ క్యాన్ రీకన్స్ట్రక్ట్ ద పార్ట్స్ దట్ ఆర్ రిమూవ్డ్ ఆన్ ద సేమ్ డే. And how long is the recovery period? సో రికవరీ ఏ సర్జరీకి అయినా కానీ యూజువలీ ఇట్ టేక్స్ అబౌట్ 2 to 3 weeks. That's all. So from the onco surgery that you are undergoing, if you add plastic surgery, there is not additionalగా మీరు రికవరీ టైం ఏం యాడ్ అవ్వదు. యా, సేమ్ సర్జరీ నుంచి మీకు ఎనీవేస్ 2-3 weeks పడుతుంది. అండ్ సో ద సేమ్ ఇన్ ద సేమ్ రికవరీ డౌన్ టైం మీకు ప్లాస్టిక్ సర్జరీ ఇది కూడా అయిపోతుంది. ఓకే. అండ్ ద ఎక్స్టర్నల్ పార్ట్ మంచిగా మీరు రికన్స్ట్రక్ట్ చేస్తారు, ఎస్థెటికల్లీ బ్యూటిఫుల్ గా చేస్తారు, 95% ఆల్మోస్ట్ తీసుకురాగలని చెప్పారు. డెఫినెట్లీ. బట్ వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ? లైక్ ఇఫ్ అ యంగ్ ఉమెన్ ఇస్ రిలేటెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, మాస్టెక్టమీ అయిందంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలుగుతుందా, లేకపోతే లాక్టేషన్ ఎలా ఉంటుంది? నో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మేము చేసే రీకన్స్ట్రక్షన్ ఫంక్షన్ వైజ్ సేమ్ ఆర్గన్ని రీక్రియేట్ చేయలేము. సో వెన్ బ్రెస్ట్ ఈస్ రిమూవ్డ్ వీ కెనాట్ గివ్ అన్ అదర్ బ్రెస్ట్ ఆర్గన్ యాజ్ యూనో గ్లాండ్, ఫీడింగ్ కేపబిలిటీ, నిప్పులు ఇవన్నీ ఉండవు. సో వీ క్రియేట్ అ బ్రెస్ట్ మోల్డ్ అంతే. సో షేప్ అనేది చూడ్డానికి బ్రెస్ట్ షేప్లో ఉంటుంది. ఐదర్ వీ కెన్ యూజ్ సేమ్ పర్సన్ది థై దగ్గర నుంచి కానివ్వండి, బ్యాక్ దగ్గర నుంచి కానివ్వండి, వీ టేక్ స్కిన్, ఫ్యాట్, మజిల్ అండ్ బ్లడ్ వెజల్స్ టుగెదర్ అండ్ దాన్ని తీసుకొచ్చి బ్రెస్ట్ దగ్గర పెట్టి వీ అనస్టమోజ్ ఇట్ అగైన్. సో ఇట్ విల్ యాక్ట్ లుక్ లైక్ అ బ్రెస్ట్. అండ్ నిపుల్ కూడా మేము వీ పుట్ అ స్కిన్ గ్రాఫ్ట్ ఆన్ ఇట్ to look like a nipple, or sometimes 3D tattooing ఉంటుంది. It will only look like that, but it will not function. ఫంక్షన్ వైజ్ అలా ఉండదు. సమ్ టైమ్స్ వీ పుట్ అన్ ఇంప్లాంట్, సిలికాన్ ఇంప్లాంట్ కానీ పెడతాము. సో స్కిన్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఓన్లీ ఇంటర్నల్గా కొంచెం బ్రెస్ట్ టిష్యూ తీస్తే బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టొచ్చు ఎక్స్టర్నల్. సో దాట్ విల్ ఆల్సో గివ్ ద షేప్, బట్ ఇట్ విల్ నాట్ యాక్ట్ లైక్ అ బ్రెస్ట్ ఆర్గన్. యూ కెనాట్ ఫీడ్, బట్ ఫిజికలీ యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. దట్స్ ద ఓన్లీ థింగ్. That's what it's all about. Reconstruction, aesthetically it will look more aesthetically it will look, but we can't recreate the function. కొన్నిసార్లు ఫంక్షన్ రీక్రియేట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ మ్యాలిగ్నెన్సీస్లో ఉన్నప్పుడు లిప్ ఒక్కొక్కసారి లిప్ పోతుంది, వి రీకన్స్ట్రక్ట్ ద లిప్ బ్యాక్. సో మూవ్మెంట్ ఉంటుంది, వి యునో డూ ఇట్ అలాంగ్ విత్ ద నర్వ్స్ ఆల్సో. సో మీకు మౌత్ ఓపెనింగ్, క్లోజింగ్, ఇట్ ఫంక్షన్ కొన్నిసార్లు ప్రిజర్వ్ చేయొచ్చు, బట్ నాట్ ఆల్వేస్, డిపెండింగ్ అపాన్. yes definitely. Now it's time we talk about breast augmentation also, because ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అది. ఒకప్పుడు అమ్మో నిజమా ఇలా కూడా జరుగుతుందా చాలా మంది షాక్ అయ్యేవారు. సో యూజువల్లీ ఎలాంటి పేషెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు? సో ఇందులో కూడా మనకి రెండు రకాల పేషెంట్స్ వస్తారు. ఒకళ్ళు ప్యూర్ కాస్మెటిక్ రీజన్స్కి. దర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ యునో కొంచెం లో కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ దే వాంట్ టు ఆగ్మెంట్ ఇట్ ఓన్లీ ఫర్ ప్యూర్ కాస్మెటిక్ రీజన్స్. సో అప్పుడు వీ హ్యావ్ టూ ఆప్షన్స్. వన్ ఇస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాము. సో అబ్డోమెన్ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ ఎక్కువ ఫ్యాట్ ఉన్నట్లయితే లైపోసక్షన్ చేసి అదే ఫ్యాట్ని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ లాగా మళ్ళీ బ్రెస్ట్లో ఫిల్ చేస్తాం అనమాట, సేమ్ టైంలో, సేమ్ సర్జరీలో. సో యూ హ్యావ్ లైక్ టూ బెనిఫిట్స్. పొట్ట దగ్గర, థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గిపోతుంది, స్లిమ్ అయిపోతారు, అండ్ అదే ఫ్యాట్ని బ్రెస్ట్లో ఆగ్మెంట్ చేస్తాం. దిస్ ఇస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఒకవేళ అడిక్వేట్ ఫ్యాట్ లేదు, లేదా కప్ సైజ్, డిజైర్డ్ కప్ సైజ్ ఎక్కువ కావాలనుకుంటున్నారు అంటే ఫ్యాట్లతో మనం ఇవ్వలేము. ఒక్కోసారి ఏమవుతుందంటే మేము పెట్టిన ఫ్యాట్లో వాళ్ళ మెటబాలిజం ఎలా ఉందో దాన్ని బట్టి ఒక 30% అబ్జార్బ్ అవ్వచ్చు, 70% అబ్జార్బ్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్ అవుట్కమ్ అనేది మనము గ్యారంటీ ఇవ్వలేము ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ద్వారా. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ ఎన్హాన్స్మెంట్, ఎక్కువ కప్ సైజ్ డిఫరెన్స్ కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్, సిలికాన్ ఇంప్లాంట్స్ పెడుతున్నాం. సో దీనివల్ల ఎగ్జాక్ట్ అవుట్కమ్ వీ కెన్ గ్యారంటీ యూ. పర్టికులర్ 300cc 350cc ఇంప్లాంట్ పెడితే ఇలా ఉంటుంది అవుట్కమ్ అని మీకు చూపించగలుగుతాం. దట్ ఈస్ ఫర్ ప్యూర్ కాస్మెటిక్ రీజన్స్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ కమ్ విత్ డెవలప్మెంటల్ అనామలీస్. అంటే చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఒక సైజ్ బ్రెస్ట్ చిన్నగా, ఒక సైజ్ పెద్దగా పెరుగుతుంది, లేదా డెవలప్ అయ్యేటప్పుడే అసిమెట్రికల్ గా డెవలప్ అవుతుంది. ఒకసారి ట్యూబ్యులర్ బ్రెస్ట్ అంటాం, రౌండ్ గా కాకుండా ఒక ట్యూబ్ షేప్ లాగా ఫామ్ అవుతున్నాయి అనమాట బ్రెస్ట్. సో అది కూడా డెవలప్మెంటల్ అనామలీ. సో అలాంటి పరిస్థితిలో మనము చాలా మంది ఏమంటారంటే నువ్వు ఎక్కువ ఫ్యాట్ తిను, ఫ్యాట్ ఫుడ్స్ తిను అని చెప్పి అన్ఫార్చునేట్లీ దే ఫీడ్ హిమ్ విత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ అంతా అనమాట.
సో అలా తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, చీజ్ తింటారు చాలామంది అదే పనిగా. జస్ట్ బ్రెస్ట్ సైజ్ పెరగట్లేదని చెప్పి చీజ్, పనీర్ ఎక్కువ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తింటూ ఉంటారు. దట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద ఫ్యాట్ ఓవరాల్ బాడీ మొత్తంగా. అంతేగాని పర్టిక్యులర్గా బ్రెస్ట్లోనే ఆ ఫ్యాట్ వెళ్ళి కూర్చుంటుంది అని చెప్పలేము కదా. సో వెన్ దెర్ ఇస్ ఎనామలీ ఉంది పెరిగేటప్పుడు కానీ ఏదైనా ఎనామలీ ఉంది అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ లైఫ్ లాంగ్. దోస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ విల్ బీ కరెక్టెడ్ ఓన్లీ సర్జికలీ. దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ ఇట్. ఎక్సర్సైజ్ చేయడం వల్లనో లేదా పర్టిక్యులర్ డైట్ తినడం వల్లనో బ్రెస్ట్ సైజ్ అనేది పెరగదు. సో దోస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ యూ జెన్యూన్లీ నీడ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. ఇప్పుడు దానివల్ల కూడా చాలామంది చాలా ఇయర్స్ స్కూల్కి వెళ్ళకపోవడము, కొంతమంది గర్ల్స్, ఐ సీ గర్ల్స్ ఫ్రమ్ విలేజెస్ నాట్ గోయింగ్ టు స్కూల్ బికాస్ దే హ్యావ్ ట్యూబులర్ బ్రెస్ట్. దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్, రైట్? సో వాళ్ళు ఎక్కడ ఎంబారెస్గా ఫీల్ అవుతారని చెప్పి చదువు ఆపేయడం అనేది, బికాస్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇట్స్ అ వెరీ జెన్యూన్లీ యూనో దే హ్యావ్ అ ప్రాబ్లమ్. ఓన్లీ కాస్మెటిక్ కాదు, ఇప్పుడు ట్యూబులర్ బ్రెస్ట్ ఉంటే ఫంక్షన్ వైజ్ కూడా మీరు ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫీడ్ కూడా చేయలేరు. సో వై డస్ ఇట్ హ్యాపెన్? ఎనీ పర్టిక్యులర్ రీజన్? సో ఈ పుట్టుకతో వచ్చే లోపాలు అవన్నీ ఐదర్ పుట్టుకతో వస్తాయి లేదా డెవలప్ అయ్యేటప్పుడు డెవలప్మెంటల్ అనామలీస్ అంటాం. సో అవన్నీ జెనెటిక్గా ఉండేవి. సో వాటికి దెర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అండ్ సర్జరీ. అంటే జనాలు నిజంగా నమ్మాలి అని అంటే లెట్స్ షేర్ సమ్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో. డూ యూ హ్యావ్ ఎనీ సక్సెస్ స్టోరీస్ వేర్ యూ యాక్చువల్లీ ఫౌండ్ అబ్బా దిస్ ఇస్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ కేస్ అని చెప్పి బట్ యూ గెయిన్ ద కాన్ఫిడెన్స్ బ్యాక్ లుక్స్ వైజ్ కానీ? సో మెనీ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీలో చూసినట్లయితే మామీ మేక్ ఓవర్ ఇస్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ప్రొసీజర్ ఫర్ అస్ ఆల్సో టు డూ. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత మదర్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోయి వాళ్ళ ముందు పిక్చర్స్తో వాళ్ళు కంపేర్ చేసుకొని అసలు ఇది నేనేంటి ఇలా అయిపోయాను, ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని. యునో దెల్ బీ విమెన్ హూ ఆర్ కాలేజ్లో మిస్ సో అండ్ సో బ్యూటీ క్వీన్స్ అట్లా అనుకొని ఇప్పుడు చూస్తే అసలు దే కాంట్ ఈవెన్ రికగ్నైజ్ దెమ్సెల్వ్స్. అసలు మిర్రర్లో చూస్తే వాళ్ళకి స్కిన్ పాడైపోయి, హెయిర్ పోయి, బ్రెస్ట్ ఎన్లార్జ్ అయిపోయి, టమ్మీ ఎన్లార్జ్ అయిపోయి, దే ఫీల్ వెరీ ఓవరాల్ బాడీ అంతా డిస్ఫిగర్ అయిపోయినాయి, చాలా డిప్రెషన్లో ఉంటారు. సో వెన్ యూ ఈ చేంజెస్ అనేవి నేచర్ హస్ గివెన్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అఫ్ కోర్స్ మదర్హుడ్ అంటే అసలు మనం ఒక ఉమెన్కి ఎంటైర్ లైఫ్ టైంలో that is the most beautiful experience. But after motherhood, a changes that happen in the body, it's very brutal, beautiful and brutal at the same time. Absolutely, that's right. So adi we have solution for that. So precautions తీసుకుంటాం. yes, ఎంత precautions తీసుకున్నా కానీ there are certain changes that nature has given ante because skin becomes too elastic and after 35 40 tarvata it is difficult to go back to your 20s again. You were mentioning about vaginal tightening or labiaplasty ఇవన్నీ కూడా. అసలు ఆ పార్ట్కి సర్జరీ అన్న థాట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ షివర్స్ అండ్ జిటర్స్ టు సో మెనీ పీపుల్. అసలు దాని గురించి ఎలా మాట్లాడతారు? అలాంటిది బయటకు వెళ్ళి సర్జరీ చేయించుకోవడం ఏంటి, అవసరం ఏంటి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కాస్త ఇప్పుడు బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ గురించి కాస్త పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ వీ కెన్ స్టిల్ డిస్కస్ vaginal tightening on media. Yeah, so a stigma definitely it's there about cosmetic surgery ne it's there, about fat it's there, about breast it's there, about tummy it's there. సో ఇంటిమేట్ పార్ట్స్ గురించి అంటే అబ్సల్యూట్ స్టిగ్మా, నెక్స్ట్ లెవెల్ అది. yes definitely. So but I think people should come forward and you know because it's not just for cosmetic purpose. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫంక్షనల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి యునో ఎక్సెస్ వెజైనల్ డిశ్చార్జ్ వల్ల అండ్ నడుస్తూ ఉండగా ఫ్రిక్షన్ వచ్చి దానివల్ల రిపీటెడ్గా ర్యాషెస్ రావడము, లేదా ఎక్సెస్ డ్రైనెస్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో లేబియా టూ లూజ్ అయిపోయినా sometimes when they wear tight jeans అప్పుడు కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో when they are walking, when they're running, when they're exercising జిమ్లో థ్రెడ్మిల్ పైన కూడా it disturbs them a lot. Okay. Yeah. Not just for your intimate relationship. Yes. But apart from that కూడా ఫంక్షనల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాని వల్ల కూడా మా దగ్గరికి ప్రెజెంట్ చేస్తారు, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంది అది అని.
సో కాస్మెటిక్ ఇస్ జస్ట్ అ ఎక్స్ట్రా అడిషనల్ అవుట్కమ్ దట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అది కూడా వెన్ వీ ఆపరేట్ యు ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. Okay. సో ఐ థింక్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్, యూనో అట్లీస్ట్ కమ్ అండ్ షేర్ విత్ అస్. అది సర్జరీ నిజంగా అవసరం అయితే వీ విల్ సజెస్ట్, అవసరం లేదు అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ కూడా. మీరు ఇందాక చెప్తున్నారు పేషెంట్స్కి ఎప్పుడు కూడా వేరే చోట నుంచి నర్వ్ టిష్యూ తీసి యూ అటాచ్ చేస్తారు అని చెప్పి, అప్పుడు మరి ద నర్వ్ సెన్సేషన్ ఇస్ లాస్ట్ కదా. సో హౌ డస్ ద ఫంక్షన్ ఆపరేట్ అట్లీస్ట్ ఫర్ వజైనల్ టైట్నింగ్ అలాంటి కేసెస్? యా, సో ఎప్పుడైనా సరే మరి నర్వ్ రిలేటెడ్ సర్జరీస్ చేసినప్పుడు లేదా ఎనీ కాస్మెటిక్ సర్జరీ ఒక్కొక్కసారి నర్వ్ రిపేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు టెంపరీలీ దే విల్ బీ లాస్ ఆఫ్ సెన్సేషన్, ఇట్ విల్ రీగెయిన్. యూజువలీ నర్వ్ సెన్సేషన్ రీగెయిన్ అవ్వాలంటే ఒక్కొక్కసారి 6 to 9 months కూడా పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నర్వ్ సెన్సేషన్ అనేది వీ విల్ ప్రిజర్వ్ ఇట్. సో చాలా మందికి అదొక మిత్ మళ్ళీ, ఈ సర్జరీ చేయించుకుంటే అక్కడ సెన్సేషన్ పోతుందని చెప్పేసి. అది టెంపరీగా మాత్రమే ఉంటుందన్నమాట, తర్వాత యూ విల్ రీగెయిన్ ద సెన్సేషన్ బ్యాక్ అగైన్. సో ఇప్పటిదాకా మనం కాస్మెటిక్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం కదా, అంతా కూడా బయాస్డ్ గా బికాస్ యూఆర్ 2 ladies sitting here, అంతా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. బట్ డూ మెన్ రియల్లీ కమ్ టు యూ? యా, డెఫినెట్లీ a lot of them come to us. ఇప్పుడు ఎస్పెషలీ men are focusing more on their looks. ఇదివరకు అంటే బ్యూటీ అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ విమెన్, యూనో ఇట్ యూస్ టు బీ లైక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఫర్ విమెన్ అని. ఇట్ యూస్ టు బీ లైక్ అ స్టిగ్మా ఫర్ అ మ్యాన్ టు ఈవెన్ లుక్ ఇన్ టు అ మిర్రర్ అండ్ గ్రూమ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఐ థింక్ ఫర్ ద స్మార్ట్ గర్ల్స్ దే ఆర్ ప్రిఫరింగ్ men with good looks, so they are also focusing on their looks. And చాలా మంది because of their sedentary lifestyle or unhealthy lifestyle, lot of fat accumulation in the body. సో చాలా మంది liposuction కి వస్తారు. కొంతమందికి gynecomastia అనే ప్రాబ్లం ఉంటుంది మెన్కి. సో మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటాము. సో ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది బ్రెస్ట్ ఏరియాలో. దట్ ఈస్ అగైన్ వెరీ కామన్ ఇష్యూ. చాలా మంది gynecomastia మెన్ని చూస్తే దే విల్ నాట్ ఈవెన్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. యా, సో చాలా మంది బయటకు చెప్పుకోరు. అడాలసెంట్ ఏజ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంటే దే డోంట్ ఈవెన్ వేర్ టీ షర్ట్స్, లూజ్ షర్ట్స్ వేసుకొని బయటకు వెళ్ళకుండా, స్పోర్ట్స్ ఆడకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వీడు ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్, జస్ట్ డే కేర్ ప్రొసీజర్. హార్డ్లీ టేక్స్ 1 to 2 hours అంతే. బట్ అగైన్ కంప్లీట్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. You can get rid of that gynecomastia problem forever. And it's permanent solution. Yeah. అంటే మళ్ళీ వస్తుంది సర్జరీ తర్వాత అని లేదు. సో గ్లాండ్ కూడా తీసేస్తాం అప్పుడు, ఫ్యాట్ యాజ్ వెల్ యాజ్ గ్లాండ్ తీస్తాం కాబట్టి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ లేదు. యా, అండ్ చాలా మంది ఈ మధ్య 6 packs లైపోసక్షన్ కోసం అడుగుతూ ఉన్నారు, ఎస్పెషలీ బిఫోర్ దర్ వెడ్డింగ్స్ అండ్ ఆల్ దాట్. సో స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి, జెనెటిక్గానే కొన్ని ఏరియాస్లో డిపాజిట్ అయిపోతుంది, ఎంత వర్కౌట్ చేసినా ఆ ఫ్యాట్ పోకుండా ఉండడం అట్లా. సో వీ హ్యావ్ హై డెఫినేషన్ లైపోసక్షన్ అంటాం. అంటే వి డోంట్ గివ్ ద 6 pack, బట్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తాం అనమాట 6 packs లాగా. సో ఇట్ లుక్స్ లైక్ అ 6 pack. అండ్ లైపోసక్షన్ ఆల్ ఓవర్ ద బాడీ చేస్తాము, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. అండ్ ఇప్పుడు చూస్తే ట్రెండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద జా లైన్, దట్ షార్ప్ జా లైన్ ద మెన్ ఆర్ లుకింగ్ అట్. రైనోప్లాస్టీ, hair transplant, ila there are so many procedures. Yes, definitely. So head to toe there are so many procedures we can do for men. And it's good to see men coming forward and getting things done. Yeah. So ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళలో ఒక హాఫ్ people would be convinced, the other half would be like, అసలు is this really necessary? ఈ ఫేస్ లిఫ్ట్ అన్నది ఫేస్ యోగా వచ్చేసింది ఇప్పుడు, can't we just manage with that? నిజంగా చేసుకోవాలా అని అనుకునే వాళ్ళకి as a cosmetic surgeon what do you suggest? So exercise, any form of exercise, be it if you're going to the gym or if you're doing yoga, pilates, anything, swimming, any sport you're playing, or if you're taking very healthy diet, right? You know, if you're following a very good healthy lifestyle, taking good supplements, నిద్ర సరిగా పోవడము, ఇవన్నీ దీస్ ఆర్ మ్యాండేటరీ ఫర్ అస్. ఇర్రెస్పెక్టివ్ వెదర్ యూ అండర్గో కాస్మెటిక్ సర్జరీ చేయించుకోకపోయినా ఈ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ. ఆల్సో ఇఫ్ దెర్ ఈజ్ ఓవరాల్గా ఫ్యాట్ ఉన్నప్పుడు
ఈ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మీకు ఓవరాల్గా యువర్ బాడీ విల్ shrink, you will cut down on fat, your body will become more healthy. బట్ ఆ టార్గెటెడ్ అప్రోచ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ స్పెసిఫిక్లీ లవ్ హ్యాండిల్స్ దగ్గర హిప్స్ దగ్గర ఫ్యాట్ ఉందనుకోండి, బై ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో ఫ్యాట్ తగ్గకపోవచ్చు. రైట్. సో మా దగ్గరకు వచ్చే ముందు కూడా వీ టెల్ దెమ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ దెన్ యూ కమ్ టు అస్. టార్గెటెడ్గా ఒక ఏరియాలో ఫ్యాట్ పోవాలి అంటే దెన్ లైపోసక్షన్ ఇస్ ది ఓన్లీ ఆన్సర్. సో కాస్మెటిక్ సర్జరీ అంటే వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ద థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ అండ్ ఏంటంటే భయపడొద్దు. ఇఫ్ ఇట్స్ నెససరీ ఆర్ నాట్ అన్నది మేము డిసైడ్ చేసి చెప్తాం మీకు. అండ్ దెన్ మీకు ఆనెస్ట్గా వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది చెప్తాం. యూ కెన్ వే ద ప్రోస్ అండ్ కాన్స్, డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్, అండ్ దెన్ టేక్ అ కాల్. భయపడాల్సిన అవసరం లేదంటున్నాం. మీరు బికాస్ ఆఫ్ ద మిస్ఇన్ఫర్మేషన్ దట్స్ ఆన్ ద సోషల్ మీడియా ఆర్ ఆన్ ద ఇంటర్నెట్, గూగుల్ తక్కువ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. విల్ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్. ఆర్ యూ సర్జరీస్ ఫ్యాటల్ అంటే బాస్టప్ సర్జరీస్ వల్ల ప్రాణాలు పోయే స్టేజ్ ఏమన్నా ఉంటుందా అసలు? డెఫినెట్లీ. ఎన్ని చూడట్లేదు మనం మీడియాలో. రైట్. సో అన్ఫార్చునేట్లీ చాలామంది ఏం చేస్తారు అంటే దే డోంట్ డూ ద రీసెర్చ్ వెల్ బిఫోర్ గెటింగ్ ద సర్జరీ డన్. చాలామంది మనకి ఎక్కడ తక్కువ అవుతుంది అని చెప్పి చీప్గా ఎక్కడ అయిపోతుంది అని అలా వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది దే మెడికల్ టూరిజం అంటాం, వేరే కంట్రీస్కి వెళ్ళి చేయించుకొని వస్తూ ఉంటారు సర్జరీస్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ చీప్ దేర్ అని. సో ఆ తర్వాత ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ అ కంప్లీట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సర్జన్. ఆ సర్జన్ ఎవరో తెలీదు, దే వోంట్ ఆన్సర్ ద కాల్స్. చాలామంది ఈవెన్ రీసెంట్గా కూడా పేషెంట్ అండర్వెంట్ లైపోసక్షన్ బై అనదర్ సర్జన్ హూ ఈజ్ నాట్ ఈవెన్ అ ప్లాస్టిక్ సర్జన్. ఓకే, సో జస్ట్ కాస్మెటిక్ సర్జన్ అని పెట్టేసుకొని అండర్గాన్. లైపోసక్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేన్స్ అనేవి ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్. మేము ఎగ్జామిన్ చేసినప్పుడు ద ప్లేన్స్ వర్ నాట్ కరెక్ట్, దే వెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ అని అర్థమవుతుంది. పేషెంట్ హ్యాడ్ కాంప్లికేషన్స్, మల్టిపుల్ ఏరియాస్లో సిరోమాస్ అన్ని ఫామ్ అయిపోయాయి అనమాట. అది వెన్ వి గూగుల్ ద సర్జన్స్ నేమ్, then he's not even a plastic surgeon. And patient అడిగితే మీరే మళ్ళీ ఆ సర్జన్ని మీట్ అయినప్పుడు ఏమంటున్నారు అంటే సర్జన్స్ నాట్ ఈవెన్ ఆన్సరింగ్ మై ఫోన్ అని అంటున్నారు. సో సర్జరీ చేసే వరకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే వరకు మాట్లాడవచ్చు. ఆ తర్వాత ఇఫ్ ద సర్జన్ కట్స్ ఆఫ్ కంప్లీట్లీ దెన్ యూ డోంట్ హ్యావ్ అ ప్లేస్ టు గో. దెన్ దే రిసర్చ్డ్ a lot and then now they want to go to the best plastic surgeon after the complications. అదేదో ముందు చేయాలి కదా. So patients should also do their research well. బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి ఇఫ్ దే ఆర్ సీకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ. దెర్ ఇస్ నో అదర్ డిస్కషన్ అబౌట్ ఇట్. ఓన్లీ అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ విల్ డూ అ కాస్మెటిక్ ప్రొసీజర్, దట్స్ ఆల్. సో డాక్టర్స్ ఫ్రెటర్నిటీ అంటే మనకి ఫస్ట్ నుంచి వచ్చింది ఏంటి అని అంటే వైద్యుడు అంటే దైవం, వైద్యు నారాయణ హరి అని చెప్పారు. అంటే ఇంక ప్రాణాలు కాపాడతారు కాబట్టి ఇంక దేవుడితో సమానం అని చెప్పి. కానీ ఇక్కడ ప్రాణాలు ఏం కాపాడట్లేదు. కాస్మెటిక్ సర్జరీ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఇలైట్ డాక్టర్స్, ఇలైట్ పాపులేషన్, క్రీమ్ ఆఫ్ ద సొసైటీ వెళ్తారు, బాగా డబ్బులు ఉన్నోళ్లే వెళ్తారు అని చాలా మందికి అదొకటి ఉండిపోతుంది కదా, సోషల్ స్టిగ్మా ఉంటుంది. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? వాట్స్ యువర్ టేక్? యా, సో ఇన్ ద డాక్టర్స్ ఫ్రెటర్నిటీ కూడా మమ్మల్ని దే కాల్ as the white elephants. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్లామర్, మీరు అన్నట్టుగా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ, అది ఇది అనుకుంటారు కానీ అది నిజం కాదు. సో ఎస్, దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ గ్లామర్ అండ్ ఆల్ దట్, బట్ ఇట్స్ నాట్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. అందరూ ఎఫర్ట్ చేయగలిగే సర్జరీనే. డెఫినెట్లీ ఇట్స్ మిత్ యాక్చువల్లీ. ప్లాస్టిక్ సర్జరీ ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అండ్ ఇట్స్ ఫర్ ఓన్లీ ఎలీట్ పాపులేషన్ అని. దట్స్ నాట్ ట్రూ. we deal with a lot of mass injuries, we touch the mass population also. So చాలా సార్లు we attend midnight emergencies. వేలు కట్ అయ్యి, హ్యాండ్ కట్ అయ్యి ప్లాస్టిక్ కవర్స్లో పెట్టుకొని తీసుకొస్తారు. So we attach it back again. Nerves, of course the orthopedician does the bone part. The rest of it, muscles, nerves, blood vessels, skin ni annitni malli mem reconstruct chestam and then we give the function back. So oka breadwinner ki if a right hand is not there and if he has to do something with his right hand, then manam cheyalekapothe he is totally handicapped, not just that one person, his entire ante kada, his entire family is on the roads.
So there are a lot of patients where we reconstruct the limb back again. Life saving చేయకపోవచ్చు, but we do a lot of limb saving procedures అన్నమాట. Okay, ప్లాస్టిక్ okay. సర్జరీ ఇది చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ సర్జరీలో ఎమర్జెన్సీస్ ఏముంటాయని చాలా మంది అవును. అనుకుంటూ ఉంటారు. సో we do attend midnight 2 o'clock 3 o'clock కి కూడా we attend emergencies, and the longest procedures, there are sometimes where we operate for almost 30 hours, 36 hours. I remember operating for bilateral గా both the hands, assault కేసులో కత్తితో 2 చేతులు నరికేస్తే ఆ 2 చేతుల్ని we had to, of course a team of plastic surgeons had to operate, and it took almost 36 hours. సో ఇట్ హ్యాపెన్స్. దెన్ చాలాసార్లు హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ఇది ఎవరి చెయ్యి వాళ్ళకి పెట్టినప్పుడు దాన్ని రీఇంప్లాంట్ అంటాం. సమ్ టైమ్స్ హ్యాండ్ పోయి చాలా మందికి ఇంకొక పర్సన్ హ్యాండ్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ హ్యాండ్ని అట్లా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దాట్ ఆల్సో రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ స్కిల్ అండ్ టూ మెనీ లాంగ్ అవర్స్ ఆఫ్ సర్జరీ. ఇమాజిన్ అ పర్సన్ విత్ నో హ్యాండ్, రైట్ హ్యాండ్, ఆయనకి ఇంకొక చెయ్యి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వెన్ హిస్ ఫంక్షన్ ఇస్ బ్యాక్ and when he's starting to work again, leading his normal life, you have given a life again. So when we do a lot of these surgeries, cosmetic kante kuda reconstructive patients lo ఆ gratitude అనేది చాలా ఉంటుంది, because we are making a difference in their life. సో అలాంటి పేషెంట్స్ చాలా ఆ గ్రాటిట్యూడ్ చూపించి ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేసినప్పుడే వీ ఫీల్ వెరీ సాటిస్ఫైయింగ్. ఇన్ని ఇయర్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు డూ 5.5 years of MBBS, మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ మాస్టర్స్ ఇన్ జనరల్ సర్జరీ, దెన్ ఎగ్జిట్, దెన్ అగైన్ 1 more entrance, మళ్ళీ 3 years in plastic surgery MCH చేయాలి, దెన్ అగైన్ ఎగ్జిట్. Then we do a lot of fellowships, we travel abroad, బయట వేరే కంట్రీస్లో ఫెలోషిప్స్ చేసి వస్తాము. ఇన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 12 to 15 years టు గెట్ ట్రైన్డ్. ఇన్ని ఇయర్స్ ట్రైన్ అయిన తర్వాత మాకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది అంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఓన్లీ. ఇప్పుడు బర్న్స్ కేసెస్ డెఫినెట్లీ. ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు the most obvious question is hair transplant గురించి వచ్చింది. అంటే how often is the rise of incidence of these cases? A lot. ఈ మధ్యలో చాలా చూస్తున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి, బికాజ్ మెన్ ఎస్పెషలీ చాలా కాన్షియస్ అయిపోయారు హెయిర్ గురించి. లిటరలీ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ అండ్ సేయింగ్ నాకు ఇన్ని హెయిర్, ద కౌంటింగ్, ఇన్ని హెయిర్స్ పడిపోయాయి ఇవాళ అని అంతా. సో నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి అబ్బాయిలు ఇంత కాన్షియస్ గా ఉన్నారు, దే స్టార్టింగ్ టు కౌంట్ ద హెయిర్స్, రాలిపోయిన హెయిర్ ని కూడా కౌంట్ చేస్తున్నారా అని. సో ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎఫెక్టింగ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ ఆల్ దట్. అండ్ హెరిడిటరీగా బాల్డింగ్ ఉంటే ఇట్స్ ఇన్ఎవిటబుల్. సో అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ సంథింగ్ టు ద గ్రేటర్ ఆడియన్స్, బికాస్ దిస్ ఇస్ అ వైడ్ ప్లాట్ఫామ్, కాస్మెటిక్ సర్జరీ గురించి ఏం చెప్తారు? అంటే వాట్ డూ యూ సజెస్ట్? కాస్మెటిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ బ్యూటీ. Right. I would say it is a very కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేదా ఓవరాల్గా మీకు మీ మీదే మీకు ఒక ఆత్మవిశ్వాసం పెంచడానికి, మీ మీద యూ లవ్ యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ సీ దట్ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. ఇదివరకు కాన్సెప్ట్ ఏంటంటే దేవుడిచ్చిన దాంతోనే మనం బతకాలి, దాంతోనే ఉండాలి, ఎలా ఉన్నా అలాగే ఉండాలి. అది అవసరం లేదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బాదరింగ్ యూ, దెన్ డెఫినెట్లీ ఇప్పుడున్న టెక్నాలజీకి, స్కిల్స్కి, అవైలబిలిటీ ఆఫ్ ద డాక్టర్స్కి భయపడాల్సిన అవసరం లేదు అనేది. బట్ వెదర్ యూ జెన్యున్లీ రిక్వైర్ ద ప్రొసీజర్ ఆర్ నాట్ అన్నది మేము అసెస్ చేసి చెప్తాం. కరెక్ట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, జెన్యున్గా అవసరమైనప్పుడు మీరు అవి ఏవో అపోహల గురించి ఆలోచిస్తూ ఆ మిస్ఇన్ఫర్మేషన్ని ట్రస్ట్ చేసి భయపడి మీలో మీరు కుళ్ళిపోయి ఆ లైఫ్ అంతా మీరు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా జీవించాల్సిన అవసరం అయితే లేదు. అన్నిట్లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తున్నాం. వి ఆర్ ఎంబ్రేసింగ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. వై నాట్ దిస్? I see a lot of families coming and talking. అప్పుడు హస్బెండ్ అడుగుతారు, ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది, ఇలాగే ఉంటే ఏమవుతుంది, బాగానే ఉంది కదా, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు, వై డస్ షీ నీడ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ అని. Now I'll ask the same question to a man. Why do you want to drive a Audi or a BMW or a Benz or a Ferrari? Why do you want to live in a big villa? Why do you want to upgrade your lifestyle in a luxury way? It is it is just for that feel good thing, right? It is about your confidence levels and all. For a woman, that
ఈవెన్ ఐ మీన్ మెన్ కానివ్వచ్చు, ఉమెన్ కానివ్వచ్చు. మీరు ఒక ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే కాస్మెటిక్‌గా దెర్ ఇస్ అ సొల్యూషన్ టు గో ఫర్ ఇట్ అనుకుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదసలు. సో, అట్‌లీస్ట్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్ టు అస్. Right, right. As anything, any topic in this world, cosmetic surgery is full of myths, kada? Absolutely. Let's talk about few myths today. The first one, కాస్మెటిక్ సర్జరీ భారతదేశానికి సంబంధించింది కాదు, అసలు మనలాగా ఇక్కడ చెయ్యరు. కాస్మెటిక్ సర్జరీలో సక్సెస్ కావాలి అని అంటే ఫారెన్కే వెళ్ళాలి. So that is a very ridiculous myth అండి. So if you go back to history, the first person to even start plastic surgery is an Indian, Sushruta. So ఆయన ఫస్ట్ నోస్ రీకన్స్ట్రక్షన్ వరల్డ్ వార్ టైంలో నోస్ని రీకన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఆ టైంలో పనిష్మెంట్స్గా నోస్ కట్ చేసేవాళ్ళు అట్లా. So he developed the technique of rhinoplasty, which is being followed worldwide. So he's the father of plastic surgery, and he is an Indian. And ironically, if you say Western world lo ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అంటే మీరే ఆలోచించండి, బికాస్ దిస్ ఇస్ వేర్ ఈ కంట్రీలో మన భారతదేశంలోనే ప్లాస్టిక్ సర్జరీ అనేది మొదలైంది. సో ఐ థింక్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మిత్. వెస్ట్ సర్జన్స్తో కంపేర్ చేస్తే across the world, Indian surgeons are by far the best and most skilled surgeons. వరల్డ్ వైడ్లో మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ద బెస్ట్ స్కిల్డ్ సర్జన్స్ ఆర్ ఫ్రమ్ అవర్ కంట్రీ. సో మీరు వెస్ట్లో చూస్తే వాళ్ళ స్కిన్ క్వాలిటీ ఇస్ టోటలీ డిఫరెంట్. మన ఇండియన్ స్కిన్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో మీరు వెస్ట్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి మన ఇండియన్ స్కిన్ వాళ్ళకి సర్జరీస్ చేయమంటే ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ బాచ్డ్. బికాజ్ మన స్కిన్ టైప్కి తగ్గట్టుగా మన స్కిన్ థిక్నెస్ ఎలా ఉంటుంది, లోపల ఉండే మన ఫ్యాట్ కంటెంట్, ద వెరైటీ, ద టైప్, ఎవ్రీథింగ్ ఇండియన్ సర్జన్స్కే బాగా తెలుస్తుంది. ఓకే. సో వాళ్ళ స్కిన్ వేరేలా ఉంటుంది, వాళ్ళ హీలింగ్ వేరేలా ఉంటుంది, వాళ్ళ స్కార్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ కంపేర్డ్ టు అవర్ స్కార్స్. ఎవ్రీ ఎథనిసిటీకి ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ హీలింగ్ ఉంటుందన్నమాట. సో దోస్ డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్ టు ట్రీట్ అ పర్టిక్యులర్ ఎథనిసిటీ షుడ్ ఆపరేట్ ఆన్ దెమ్. దట్స్ వాట్ ఐ ఫీల్. చాలామంది బయటకు వెళ్ళి సర్జరీస్ చేయించుకొని బాచ్డప్ అయ్యి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి మళ్ళీ మన ఇండియన్ సర్జన్స్ దగ్గర కరెక్షన్స్ చేయించుకుంటూ ఉంటారు. That is the truth. Okay. So I think you don't have to unnecessarily spend extra by traveling there. India lo we have very skilled doctors to perform plastic surgeries. Okay. The second myth, plastic surgery or cosmetic surgery is so damn expensive. చాలా డబ్బు ఉంటే తప్ప ఖర్చు పెట్టుకోవడానికి కోట్లు ఉంటే తప్ప కాస్మెటిక్ సర్జరీ చేయించుకోకూడదు. Very wrong. ఓకే. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి, హౌస్ వైఫ్స్కి, ఈవెన్ స్టూడెంట్స్కి, ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ప్లాస్టిక్ సర్జరీ. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం ఒక పర్టికులర్ ఇంప్లాంట్ వాడుతున్నాము అది ఎక్స్పెన్సివ్ అంటే తప్ప, అదర్వైజ్ ఇట్ ఈస్ వేరే సర్జరీస్ కంటే కూడా చాలా అఫోర్డబుల్. ఓకే. యా. ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రొసీజర్స్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. కాస్మెటిక్ సర్జరీ అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేయించుకోవాలి, వాళ్ళకి మాత్రమే, మనకి కాదు అని అనుకునే వాళ్ళకి. అగైన్ వెరీ రాంగ్ మిత్. బికాజ్ చాలామంది మా క్లయింట్స్లో మిడిల్ క్లాస్ విమెన్, హౌస్ వైఫ్స్, సాఫ్ట్వేర్, టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. ఓన్లీ 20% ఆర్ మేబీ లెస్ దెన్ దాట్ బిలాంగ్ టు ద గ్లామర్ ఫీల్డ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత యూ మైట్ ఎండ్ అప్ బీయింగ్ అ సెలబ్రిటీ బికాస్ ఆఫ్ ద కాస్మెటిక్ అవుట్కమ్ యూ హ్యావ్ ఆర్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ యూ హ్యావ్. బట్ యూ నీడ్ నాట్ బీ అ సెలబ్రిటీ టు గెట్ ప్లాస్టిక్ సర్జరీ డన్. ప్లాస్టిక్ సర్జరీ లేదంటే కాస్మెటిక్ సర్జరీ అన్నది కేవలం మన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి, అందం కోసం మాత్రమే చేయించుకోవాలి. అగైన్ వెరీ రాంగ్ మిత్. బికాస్ ఇది పుట్టుకతో వచ్చే డిఫార్మిటీస్ కానివ్వండి, లేదా ఏదన్నా యాక్సిడెంట్లో డ్యామేజ్ అయినా, క్యాన్సర్ వచ్చినా, ఫైర్ యాక్సిడెంట్స్, బర్న్స్ అయినా, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ దట్ వీ డూ. ఫంక్షనల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ టు ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది చేస్తాం. ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ ప్రొసీజర్స్ ఆర్ యూజువలీ రీకన్స్ట్రక్టివ్. ఓన్లీ 20% ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ లెస్ దాన్ దాట్ మేబీ ఆర్ ద ప్యూర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ దట్ వీ డూ. ఓకే.
సో ప్లాస్టిక్ సర్జరీలో చాలా వరకు స్పెషలీ లింబ్ రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫింగర్స్ కానివ్వండి, హ్యాండ్ కానివ్వండి, యాక్సిడెంట్స్ వల్ల ప్రాబ్లం అయినప్పుడు డెఫినెట్గా వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి వి గివ్ అ న్యూ లైఫ్ టు దెమ్. ఇప్పుడు ఫిఫ్త్ మిత్, ద లాస్ట్ వన్, కాస్మెటిక్ సర్జరీ కంపల్సరీగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ఎస్పెషలీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ రోజు నువ్వు చాలా బాగుంటావు, కానీ 10 years 15 years డౌన్ ద లేన్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి బాడీలో. దట్స్ అగైన్ అ మిత్, బికాజ్ మనము ప్లాస్టిక్ సర్జరీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ జస్ట్ స్కిన్ డీప్, ఫ్యాట్ ఆర్ స్కిన్ గురించే మనము సర్జరీస్ చేస్తూ ఉంటాం. సో వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఇంటర్నల్ ఆర్గన్, హార్ట్ కిడ్నీ అట్లా మేజర్ ఆర్గన్తో మనం డీల్ చేయట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్. సో కరెక్ట్ పేషెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ప్రొసీజర్ చేయించుకొని కరెక్ట్ ప్లేస్లో అండ్ ద రైట్ సర్జన్ ఆపరేట్ చేస్తే, అండ్ ఇఫ్ యూ ఫాలో ఆల్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్, ప్లాస్టిక్ సర్జరీ is one of the most least complicated procedure. ఓకే. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.